హాయ్ అందరికీ, నేను సందీప్. ఈరోజు మహేంద్రగిరి ట్రిప్కి వెళ్తున్నాను. ఈ మహేంద్రగిరిలో మనం ఏ ప్లేసెస్ కవర్ చేస్తామంటే పాతపట్నం నీలం తల్లి గుడి, గండైతి వాటర్ ఫాల్స్, అలాగే మహేంద్రగిరి. వీడియో మొత్తం చూడండి, ఎలా ఉందో చెప్పండి. ముందుగా మనం వీటికి బయట తిప్పేసి ఆ తర్వాత మన జర్నీ స్టార్ట్ చేద్దాం. పదండి, రండి. నేను శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అవుతున్నాను కాబట్టి మహేంద్రగిరి 120 నుంచి 130 km ఉంటుంది. ఎక్కడెక్కడ ఎలా వెళ్ళాలో అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు కూడా ఎప్పుడైనా టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. మహేంద్రగిరి వెళ్ళే తావు మధ్యలో మడపం వస్తుంది ఊరు. ఈ మడపంలో ఏంటంటే వరల్డ్లోనే టాలెస్ట్ హనుమాన్ విగ్రహం ఉందన్నమాట. ఇక్కడే ఖచ్చితంగా ఇటు నుంచి వచ్చేటోళ్ళు మాత్రం ఎవరైనా ఇంతకుముందు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. మనకి మహేంద్రగిరి వరకు శ్రీకాకుళం నుంచి మొత్తం 2 టోల్ గేట్లు వస్తాయి. అందులో ఒకటి మడపం నుంచి నరసనపేట మధ్యలో, ఇది దాటిన తర్వాత మళ్ళీ నరసనపేట నుంచి పాతపట్నం మధ్యలో ఒక టోల్ గేట్ వస్తుంది. నేనైతే ఇప్పుడు నరసనపేట దగ్గర ఉన్నాను. నరసనపేట దగ్గర ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి మహేంద్రగిరి వెళ్ళడానికి. ఒకటి పాతపట్నం నుంచి వెళ్ళొచ్చు, రెండోవి వచ్చేసి టెక్కల నుంచి కూడా వెళ్ళొచ్చు. నేనైతే మాత్రం పాతపట్నం నుంచి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే నీలం తల్లి గుడి ఉంది కదా పాతపట్నంలో, ఆ టెంపుల్ని కూడా విజిట్ చేసి అట్నుంచి నేను మహేంద్రగిరి వెళ్తాను. మీరు కూడా వచ్చేటప్పుడు గుడికి వెళ్ళాలి, మళ్ళీ గండాయితీ వాటర్ ఫాల్స్కి కూడా వెళ్ళాలి అంటే పాతపట్నం రూటే ఎంచుకోండి. పాతపట్నం రూట్లో ఏంటంటే ఒక టోల్ గేట్ కూడా యాడ్ అవుతుంది ఎక్స్ట్రా. నరసంపేట ఎంటర్ అయ్యాకేమో మనం స్టార్టింగే ఎగ్జిట్ అవ్వకూడదు సర్వీస్ రోడ్లోకి. నరసంపేట ఊరు దాటిన తర్వాత ఇంకో ఎగ్జిట్ పాయింట్ ఉంటుందన్నమాట సర్వీస్ రోడ్లోకి. ఇక్కడ తిరగాలి మనం. ఈ సర్వీస్ రోడ్లోకి తిరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇది హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది ఈ జంక్షన్లో అనమాట. ఓకేనా. ఈ నరసనపేట సర్వీస్ రోడ్లో స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ 2 రూట్లు వస్తాయి. మనం రైట్ సైడ్ వెళ్తే నరసనపేట ఊర్లోకి వెళ్ళిపోతాము, లెఫ్ట్ సైడ్ వెళ్తే పాతపట్నం రూట్లోకి వెళ్తాం అనమాట. ఈ జంక్షన్ పేరు జమ్మూ జంక్షన్ అంట. ఇగోండి, జమ్మూ జంక్షన్కే వచ్చి మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇదే నరసనపేట నుంచి పాతపట్నం వెళ్ళే రూట్లో సెకండ్ టోల్ గేట్ అనమాట. పాతపట్నం నీలం తల్లి గుడి చాలా మంచి ఫేమస్ అనమాట మన శ్రీకాకుళం మొత్తం కూడా. ఈ టెంపుల్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదే మన ఆంధ్ర ఒడిస్సా బార్డర్ అనమాట. ఈ బ్రిడ్జ్కి అవతల పక్క ఒడిస్సా, ఇటు పక్క ఏమో ఆంధ్ర. మనం ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాము, ఒడిస్సాలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి గండాయితీ వాటర్ ఫాల్స్ 30 km ఉంటుంది. ఈ ఊరు పర్లాకిమిడి, ఒడిస్సా అనమాట ఇది. ఇక్కడ మనకి 3 రోడ్లు వస్తాయి. మనం ఉన్న రోడ్డు లెఫ్ట్, రైట్. మనం ఇక్కడ మహేంద్రగిరికి గండాయితీ వాటర్ ఫాల్స్కి రైట్ సైడ్ వెళ్ళాలి. అంతేకాకుండా ఏమైనా ఫుడ్ కానీ ఏమైనా ఐటమ్స్ కావాలంటే మ్యాక్సిమం ఇదే పెద్ద ఏరియా, పెద్ద ఊరు, ఇక్కడ అన్నీ కొనుక్కోవాలి. ఇది దాటితే ఇంకొక ఊరు కూడా ఉంది. ఆ ఊర్లో చిన్న చిన్న ఐటమ్స్ ఇంకా ఒక హోటల్ కూడా ఉంది. మ్యాక్సిమం ఇక్కడ కొనుక్కోవడమే మంచిది. ఈ పర్లాకిమిడి ఊరు దాటాక మళ్ళీ 2 రోడ్లు వస్తాయి. ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. కన్ఫ్యూజన్ అయిపోయి రైట్ సైడ్ మాత్రం వెళ్ళకండి. ఈ విలేజే 7th మైల్. ఇక్కడే మనకి చివరి హోటల్ ఉంటుంది. చివరి హోటల్తో పాటు ఏమైనా ఐటమ్స్ కావాలన్నా ఇక్కడే కొనుక్కోవాలి. ఇంకా ఈ 7th మైల్ ఊర్లోనే చివరి హోటల్ అనమాట ఇది. ఇంక దాటామంటే ఇంకా ఎక్కడ ఏ హోటల్ కూడా మ్యాక్సిమం ఉండదు మనకి. ఇంకా 7th మైల్ దాటి అలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత అదాసింగ్ అనే ఊరు వస్తుంది అనమాట. ఇక్కడే మన రైట్ సైడ్ తిరగాలి. చూడండి, పెద్ద హిల్స్ ఉన్నాయి కదా, ఈ ముందే మనం రైట్ సైడ్ తిరగాలి. ఈ జంక్షన్ పేరు అదాసింగ్. ఇక్కడ మనం రైట్ సైడ్ తిరగాలన్నమాట, గండాయితీ వాటర్ ఫాల్స్కి కానీ మహేంద్రగిరికి కానీ. ఓకే, ఈ రూట్ ఎంత బాగుందో కదా, మంచిగా సీసీ రోడ్డు, ఒక్క గొతకు కూడా లేదు, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, ఫుల్ గ్రీన్, దాంతో చిన్న వర్షం, ప్రశాంతంగా జర్నీ. చాలా బాగుంది కదా.
గండైతి వాటర్ ఫాల్స్కి అయితే దగ్గరలోకి వచ్చేసాము. ఇక్కడ నుంచి 1-2 km ఉంటుంది అనమాట ఈ లోపలికి. కానీ ఇప్పుడు ఈవినింగ్ 6 అయిపోతుంది. మరి నైట్ అయిపోతుంది కాబట్టి గండైతి వాటర్ ఫాల్స్కి అయితే నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మహేంద్రగిరి వెళ్ళిపోతాను. మహేంద్రగిరి నుంచి మళ్ళీ రేపు మహేంద్రగిరి మొత్తం మార్నింగ్ అంతా కవర్ చేసి మళ్ళీ అటునుంచి ఇటే వస్తాను కాబట్టి అప్పుడు గండైతి వాటర్ ఫాల్స్ని కవర్ చేస్తాను. ఇక్కడ నుంచి గండైతికి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అదే మహేంద్రగిరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమని. ఇక్కడ నుంచి ఒక 20-30 ఉంటుంది అనమాట మహేంద్రగిరి. పదండి ఇంకా మహేంద్రగిరి వెళ్ళిపోదాం. గండైతి నుంచి మనం అలా స్ట్రైట్గా రాగానే మళ్ళీ ఇక్కడ 2 రూట్లు వస్తాయి. రైట్ సైడ్ ఏంటంటే టెక్కల్ రూట్, లెఫ్ట్ సైడ్ మహేంద్రగిరి వెళ్ళడానికి అనమాట. మనం టెక్కల్ నుంచి చూస్తే ఇదే రూట్కి వస్తాం అనమాట. ఇప్పుడు మనం మహేంద్రగిరి వెళ్తాం కాబట్టి లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇక్కడ నుంచి 22 km ఉంటుంది మహేంద్రగిరి. నీలం తల్లి టెంపుల్ అనమాట, కన్స్ట్రక్షన్లో ఉంది. మార్నింగ్ ఇంటికి లేవగానే బయట చూస్తే ఫుల్గా వర్షం. వెదర్ ఎలా ఉందో చూడండి. చాలామంది మహేంద్రగిరికి చాలా డిస్టెన్స్ నుంచి వస్తుంటారు కదా. చాలామంది నైట్ స్టే చేయడానికి చూస్తారు. మనకి హిల్ పైన నైట్ స్టేయింగ్ లేదు ఎలో, కాబట్టి అందరూ కూడా ఈ కిందే స్టే చేస్తారు. ఇక్కడ నుంచి మహేంద్రగిరి 5 km ఉంటుంది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్నింగ్ 4 నుంచి పైకి అలౌ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ చేసేస్తారు. చాలామంది ఇక్కడే స్టే చేస్తారు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. ఇక్కడ మనకి షాప్స్ కూడా ఉంటాయి. షాప్స్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మ్యాక్సిమం దొరికేస్తాయి. మ్యాగీస్ కూడా చేస్తున్నారు మార్నింగ్ ఇంటికి ఫుడ్ కావాలన్నా. ఇక్కడ మనం కొంచెం త్వరగా వచ్చామంటే ఈ గుడిసెల్లో ఉన్నాయి కదా, అందులో మనం స్టే చేయొచ్చు. అక్కడ ఆల్రెడీ చూడండి చాలామంది స్టే చేశారు. ఈ గుడిసెల్లో ఉండడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత వర్షం పడినా ఎంత మంచు వచ్చినా మనం లోపల కొంచెం సేఫ్గా ఉండొచ్చు. మేము నైట్ కొంచెం రావడం లేట్ అయిపోయింది, అందుకని మేము రోడ్డు మీద స్టే చేసాము టెంట్ వేసుకొని. ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి తక్కువ. అదే వింటర్ సీజన్లో అయితే మాత్రం అసలు ఈ రోడ్లు ఏవి ఖాళీ ఉండవు. రోడ్లు మొత్తం టెంట్లు, జనాలు, కార్లు, వెహికల్సే ఉంటాయి. ఇంకా మొత్తం అన్నీ కూడా టెంట్లు ఫుల్ బిజీగా ఉంటుంది, ఫుల్ క్రౌడ్తో నిండిపోతుంది.
నేను చాలామందికి చూశాను. శ్రీకాకుళం నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వైజాగ్‌కి వెళ్ళి ఫోటోషూట్లు చేసుకోవడం, అలానే అక్కడ తిరుక్కోవడం. అంటే ఆ ప్లేస్ కూడా బాగానే ఉంటుంది. కానీ వీళ్ళు వెళ్ళిందే 10 సార్లు వెళ్తారు అక్కడికి వైజాగ్‌కి. దానికన్నా ఇంకో 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా 120, 130 కిలోమీటర్స్ ఈ మహేంద్రగిరి వస్తే చూడండి ఇక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఫోటో షూట్స్ చేసుకున్నా బాగుంటుంది. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఈ లొకేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ఒకసారి రండి ఇక్కడికి. మహేంద్రగిరి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. టైం వచ్చేసి 9 అవుతుంది. మన వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇంకా నడుచుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడి నుంచి ఇంకా మనం కొండపైకి ట్రెక్ చేయాలి. అలాగే ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలన్నమాట. అదంతా చాలా నడాలి. మీకు అది కూడా చూపిస్తాను. అంటే టెంపుల్కి అయితే వెళ్ళను, ఎందుకంటే చాలా దూరం అది. కొత్తగా రిసార్ట్స్ ఇవి. మేఘాలు ఎలా వస్తున్నాయి చూడండి అక్కడ. మనం ఫస్ట్ రాగానే ఫస్ట్ టెంపుల్ అనమాట ఇది. మొత్తం రాతితోనే. ఇంకో టెంపుల్కి మనం వెళ్ళాలంటే ఇటు నుంచి నడుచుకొని వెళ్ళాలి. నుంచి చాలా దూరం నడుచుకొని వెళ్ళాలి అనమాట, కొండ కింద వరకు. అక్కడ ఇంకో టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు ఆ టెంపుల్కి నేనైతే వెళ్ళట్లేదు. ఇంతకుముందు చూశాను. ఇప్పుడు అంత దూరం నేను ట్రెక్ చేయలేను అనమాట, ఎందుకంటే వర్షం పడుతుంది బాగా. ఈ లొకేషన్ కానీ ఈ లొకేషన్లో ఉన్న టెంపుల్ ఎలా ఉందో చూడండి. శివయ్య టెంపుల్. ఫుల్గా వర్షం పడుతుంది. ఈ వర్షంలో ఇప్పుడు ఇగోండి ఇదంతా ట్రెక్ చేస్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ హనుమాన్ విగ్రహం ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహం.
చూడండి ట్రెక్కింగ్ మెట్లు ఎలా ఉన్నాయో రాయిలతోనే. ఈ మధ్యలో నుంచి పొగమంచు. ఫైనల్గా అయితే వచ్చేసాము. ఈ ఎంత అవ్వగానే మనం ట్రెక్ చేసేస్తే ఇంకా మనం ఈ హిల్ టాప్ పైకి వచ్చేసినట్టే. మహేంద్రగిరి హిల్ టాప్ పైకి వచ్చేసాం. భీమా టెంపుల్. ఇక్కడ కొత్తగా రీసెంట్గా షెడ్ కూడా వేశారు. ఇంతకుముందు ఇది ఉండేది కాదు. మహేంద్రగిరి హిల్ పైన భీమా టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ భీమా టెంపుల్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట మనం జగన్నాథం స్వామి గుడికి. ఇంకా అలాగే ఇంకో కొంచెం ముందుకెళ్తే ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది. రండి వెళ్దాం ఎలా ఉందో. ఈ వర్షంలో తడుచుకుంటూ డ్రోన్ కూడా తెచ్చాను. కానీ డ్రోన్ ఎగరేస్తే ఒక్కటి కూడా కనిపించట్లేదు, ఒక్క తెల్ల మేఘం తప్ప. అందుకే మళ్ళీ మొత్తం మొబైల్లోనే షూట్ చేస్తున్నాను. ఒక్కసారి మేఘం క్లియర్ అయితే మాత్రం ఖచ్చితంగా డ్రోన్ ఎగరేస్తాను. డ్రోన్ వ్యూలో మాత్రం అదిరిపోద్ది లొకేషన్. మనం ఇప్పుడు ఒడిశాలోన సెకండ్ హైయెస్ట్ పీక్లో ఉన్నామన్నమాట. ఫస్ట్ది వచ్చేసి డియామాలి, సెకండ్ వచ్చేసి మహేంద్రగిరి. ఇటు పక్క లొకేషన్ అదిరిపోయింది. ఆల్రెడీ కుర్రోళ్ళు ఫోటోలు చూసుకుంటున్నారు అనమాట. ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ లొకేషన్ చూసారా, మేఘం గ్రీన్ కొండలు. ఆ గ్రీన్ కొండలు ఏమో మేఘాలు రాకెట్లో దూసుకెళ్ళిపోతున్నాయి. ఎలా ఉందో చూడండి లొకేషన్. ఇక్కడ కొండలు కానీ
లొకేషన్ ఎలా ఉందో చూడండి, అదిరిపోయింది అసలు. ఇప్పుడిప్పుడే ఇంకా మేఘాలన్నీ దాటుతున్నాయి, మనకి లొకేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇంతవరకు అయితే మొత్తం తెల్లగా మేఘాలే, ఒక కొండ కనిపించలేదు, ఏమీ కనిపించలేదు. ఇప్పుడు లొకేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఆ కొండలో రోడ్డు చూడండి ఎలా ఉందో, కింద ఊరు. గాలి ఎలా వేస్తుందంటే వెనక్కి తోసేస్తుంది నన్ను, అంత హెవీ గాలి, మొత్తం షేక్ అయిపోతుంది గాలికి. లొకేషన్ ఎలా ఉందో చూడండి. ఇంకా అలా ముందుకెళ్తే ఈ పైన ఉంది కదా కొండ, ఈ పైన కొండ దగ్గర రాయిలు ఉంటాయి, 2 పెద్ద రాయిలు ఉంటాయి. అవి చిన్న రాయిలతో కొడితే వేరే సౌండ్ వస్తుంది, అవి ఇక్కడే ఉంది ఈ కొండ పైన. ఇలా నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ శివయ్య బొమ్మ కూడా ఉంటుంది, శివయ్య విగ్రహం. ఇప్పుడు మళ్ళీ ఈ కొండ కూడా ట్రెక్ చేయాలి మనం. ఇక్కడ రూట్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఈరోజు వెదర్ అయితే అదిరిపోయింది, కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే గొడుగు తేలేదు, రెయిన్ కోట్ తేలేదు, వర్షంలో ఫుల్ తడిచిపోయామన్నమాట. మీరు మాత్రం ఈ మాన్సూన్ సీజన్లో వస్తే గొడుగుతో పాటు రెయిన్ కోట్ కూడా తెచ్చుకోండి, అప్పుడే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్. గాలి చూసారా, తోసుకెళ్ళిపోతుంది. ఇటు పైకి ఇప్పుడు మనం ట్రిక్ చేయాలి. ఇందాక అక్కడ గుడి కనిపిస్తుంది కదా, ఆ గుడి దగ్గర నుంచే మనం ఈ కొండంతా ట్రెక్ చేసామన్నమాట. ఇదంతా ఈ కొండంతా అగో భీమా టెంపులే. ఆ భీమా టెంపుల్ నుంచి ఇలా ఇక్కడ నడుచుకొని వచ్చాం. ఇంకా ఇప్పుడు ఈ పైకి వెళ్ళాలి. ఇంకో కొత్త టెంపుల్, అదే అక్కడ మన స్ట్రైట్కి వెళ్తే ఇంకో టెంపుల్ ఉంటుంది అన్నాను కదా, అది ఈ లోపలికి ఉంది. ఈ లోపలికి కనిపిస్తుంది కదా టెంపుల్, అక్కడ ఉంది ఇంకో టెంపుల్. ఇప్పుడు అక్కడ వరకు మనం ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ కొండపైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇలాంటి రాయిలు 2 కనిపిస్తాయి. దీని ప్రత్యేకత ఏంటంటే మనం ఇంకో రాయితో కొడితే సౌండ్ వేరేగా వస్తుంది అనమాట. మనం ఫస్ట్ ఈ పక్కనున్న రాయికి కొడదాము, సౌండ్ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఈ రాయికి కొడతాను, సౌండ్ ఎలా వస్తుంది చూడండి. మీకు సౌండ్ వినిపిస్తుందని అనుకుంటున్నాను.
గాలి అయితే మామూలు లేదు. మనకు అప్పుడు ఉద్దుత్ తుఫాన్ వచ్చింది కదా, చెట్లు గట్టి తిరిగేసింది. ఎంత గాలి అయితే వచ్చిందో అంత గాలి వస్తుంది ఈరోజు ఇక్కడ. మరి సౌండ్ వినిపిస్తుందని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా మహేంద్రగిరి వస్తే ఖచ్చితంగా ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. మనం అక్కడ 2 రాయిలు దాటి వచ్చాం కదా, జగన్నాథం స్వామి గృహ వైపు. ఈ మధ్యలో ఇంకో రాయి ఉంది. ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీకు అర్థం అవడానికి ఇంకోసారి చేసి చూపిస్తాను. ఇక్కడ గాలి కూడా కొంచెం తగ్గింది, ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి కదా. ఇక్కడ పెద్ద రాయి దొరికింది, పెద్ద రాయితోనే చూపిస్తాను. జస్ట్ ఇంత హైట్తో ఎత్తున్నాను. సౌండ్ విన్నారు కదా. ఇప్పుడు అదే ఇక్కడ చూడండి, వేరే సౌండ్ వచ్చింది, చూసారు కదా. ఓకే, ఇక్కడే ఇదిగోండి, ఇలా కొంచెం మనం ముందుకు వస్తే ఇక్కడ ఒక చిన్న గృహలా ఉంటుంది. ఈ గృహలోనే జగన్నాథం స్వామి విగ్రహం కూడా ఉంటుంది అనమాట. ఒకసారి నేను చూపిస్తాను. ఇదిగోండి, ఈ గృహ కనిపిస్తుంది కదా, ఈ గృహలోనే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఈ జగన్నాథం స్వామి గుడిలోకి వెళ్ళాలన్నా కూడా ఇందులో నుంచి వెళ్ళాలి. ఇందాక గృహలోకి దిగాం కదా, ఇలా గృహలోకి కిందకు వచ్చిన తర్వాత జగన్నాథం స్వామి విగ్రహం ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి ఎలా ఉందో మొత్తం గృహ ఇది. ఇవ్వండి, పైనుంచి ఇలా దిగి ఈ గృహలోకి ఇలా వచ్చాం. జగన్నాథం స్వామి గృహ దాటి ఇంకా అలా మనం కొంచెం ముందుకు రాగానే మళ్ళీ చూసారు కదా అలా చివర, అదే ఇంక ఎండింగ్ పాయింట్ అనమాట. అక్కడ కూడా ఇంకో టెంపుల్ ఉంది. ఇదిగోండి ఆ ఎండింగ్ పాయింట్లో ఈ కొండ కూడా ఇంకా అది అక్కడితో ఎండ్ అయిపోతుంది. చూడండి ఎలా ఉందో. ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో చూడండి, చుట్టూ చూపిస్తాను. ఇంకోటి, ఎక్కువ మంది రాయ చివర ఎడ్జుకొచ్చి ఫొటోస్ తీసుకుంటారు కదా, ఆ లొకేషన్ కూడా ఇటువైపే. జగన్నాథం స్వామి గృహ ఉంది కదా, ఈ లోపల నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఆ చివరే అందరూ రాయి ఎడ్జ్లో దిగేసి ఫొటోస్ తీసుకుంటారు కదా, అటువైపు ఆ ప్లేస్. మార్నింగ్ మహేంద్రగిరి నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుంది. ఇంతవరకు ఫుడ్ లేదు అనుకున్నాము. కరెక్ట్గా ఇక్కడ గండాయితీ దగ్గర చికెన్ దమ్ బిర్యానీ సెంటర్ అని చెప్పి ఈ చిన్న షాప్లో బిర్యానీ తినేసాం అనమాట. ఇక్కడ బిర్యానీ దొరికింది. గండాయితీ మెయిన్ ఎంట్రన్స్. కొత్తగా ఐ లవ్ గండాయితీ అని ఇక్కడ పెట్టారు. చూడండి ఎలా ఉందో. ఈ గండాయితీ టోల్గేట్ దగ్గర 100 రూపీస్ తీసుకున్నారు. టోల్గేట్ అంటే తెలుసు కదా, నార్మల్గా వీళ్ళు పెట్టుకున్నారు. ఆ నార్మల్ టోల్గేట్ దగ్గర 100 రూపీస్ తీసుకున్నారు. మహేంద్రగిరి దగ్గర కూడా 100 రూపీసే తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 250-300 మీటర్స్ వరకు నడిస్తే వాటర్ ఫాల్స్కి వచ్చేస్తాం. ఫుల్ క్రౌడ్. ఈరోజు సండే కదా, ఫుల్ క్రౌడ్. మహేంద్రగిరిలో కూడా ఫుల్గా క్రౌడ్ వచ్చింది ఈరోజు, సండే కదా.
వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోయాం. సౌండ్ వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ గండాయితీలో వాటర్ ఇప్పుడైతే తక్కువ ఉంది. వచ్చే మంత్ మాత్రం ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే రెయిన్స్ పడుతున్నాయి కదా, వాటర్ కొంచెం తక్కువ ఉంది. మనకి ఇంకా ఫుల్గా రెయిన్ స్టార్ట్ అయితే అప్పుడు ఫుల్గా వాటర్ వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు వాటర్ వైట్ ఉంది, అప్పుడు బ్రౌన్ అయిపోతుంది ఫుల్గా. ఫుల్ క్రౌడ్ ఉంది. లాస్ట్ టైం మేము వచ్చేటప్పటికి ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేశారు, ఇప్పుడైతే మళ్ళీ ఓపెన్ చేశారు.